హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజైతే మనకి సైన్ ఆఫ్ డేట్ అయితే వచ్చేసింది. మా గ్రూప్ అంతా కూడా సైన్ ఆఫ్ అవుతున్నాము. మొత్తం 7 మంది అయితే సైన్ ఆఫ్ అవుతున్నాండి. అందరూ కూడా రెడీ అయిపోయారు. మనకి చైనా పోర్ట్లో మనకి షటిల్ ఇస్తారనమాట. షటిల్ ఫెసిలిటీ అంటే ఇక్కడ నుంచి మనల్ని తీసుకెళ్తారు బయటికి. అయితే మనం బయటకు వచ్చిన తర్వాత మనకి ఇమిగ్రేషన్ అనేది ఉంటుంది. చైనా ఇమిగ్రేషన్ ఆఫీస్ అనమాట ఇది. అందరం కూడా ఇమిగ్రేషన్ చేసుకుని ఎవరెవరు ఏ కంట్రీకి వెళ్తున్నారు ఏంటనేది వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. మనల్ని చెక్ చేస్తారనమాట. మన లగేజ్ కూడా చెక్ చేస్తారు. అది మన వ్యాను. ఆ వ్యాన్లో మనం వచ్చామన్నమాట. ఇది చైనా షాంఘైలో ఉన్నామండి ఇప్పుడు ప్రజెంట్. షాంఘై నుంచి ఇప్పుడు మనం హోటల్ రూమ్కి అయితే ఇస్తుంది మన కంపెనీ. అంటే కొంతమందికి ఎర్లీగా ఫ్లైట్ ఉంది కాబట్టి ఫస్ట్ వాళ్ళని ఎయిర్పోర్ట్లో దించేసిన తర్వాత మనకి మిడ్ నైట్ ఫ్లైట్ కాబట్టి మనకి హోటల్ ఇస్తారు, హోటల్ స్టే ఇస్తారనమాట. అయితే ఇప్పుడు మనం ట్రావెల్ చేస్తున్నాం కదండి, ఇమిగ్రేషన్ అయిపోయింది. ఇక్కడైతే మీరు చూడొచ్చు, ఇవ్వండి మా వాళ్ళందరూ కూడా రెడీ అయిపోయి చక్కగా కూర్చున్నారు. ఇప్పుడు మనమైతే ట్రావెల్ చేస్తున్నాం అనమాట. మీకు చూపిస్తాను, మ్యాక్సిమం నేను చూపించగలిగినంత వరకు రోడ్ సైడ్ నుంచి చూపిస్తాను. చూడండి, మంచి మంచి ప్లేస్లు అయితే ఉన్నాయి. ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా, ఇది సముద్రం మీద ఒక బ్రిడ్జ్ అండి. ఇది సముద్రం మీద రోడ్ వే, చాలా లాంగ్ వే అండి. ఇవ్వండి ఇక్కడ విండ్ ఫ్యాన్లు ఉన్నాయి, తర్వాత రిగ్స్ ఉన్నాయి, ఆయిల్ రిగ్స్ అని, గ్యాస్ రిగ్స్ అని అన్నీ ఉన్నాయి, మీరు చూడొచ్చు. కానీ ఇక్కడ ఇది చాలా లాంగెస్ట్ బ్రిడ్జ్ అండి. ఇది చాలా లాంగ్. ఇప్పటికే మేము ఒక 8 కిలోమీటర్లు అయితే వచ్చేసాం. ఇంకా లాంగ్ జర్నీ చేయాలని చెప్పాడు అనమాట డ్రైవర్ని అడిగాం మేము. డ్రైవర్ని అడిగితే ఇప్పుడు ఇంకా లాంగ్, ఈ బ్రిడ్జ్ మీద నుంచి ఇంకా చాలా లాంగ్ వే ఉంది, దానివల్ల ఏంటంటే మనం ట్రావెల్ చేయాల్సి ఉంటుందని చెప్పాం. ఇప్పుడు మొత్తం విలేజ్ అయితే చూస్తున్నామండి. చూస్తున్నారు కదా, ఇదంతా విలేజ్. ఆ విలేజ్ అనేది మనకి ఈ వ్యాన్లో నుంచే మీకు చూపిస్తున్నాను. చూడండి, దగ్గరగా చూపిస్తున్నాను. చూసారా, ఇవ్వండి అలా ఉంటుంది. కానీ బాగుందండి చాలా వరకు. మ్యాక్సిమం మేము చూసినంత వరకు కూడా విలేజ్ కానీ లేకపోతే సిటీ కానీ చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది. ఎక్కడ పడితే అక్కడ ఏం లేదు. చాలా వరకు కూడా అందరూ కూడా చాలా బాగా చేశారు. సో మీరు చూడొచ్చు, రోడ్ జర్నీ చేస్తున్నాము. ప్రజెంట్ అయితే మాకు హోటల్ ఇచ్చారండి. ఈ హోటల్ అయితే మీరు చూడొచ్చు ఎలా ఉంది ఏంటనేది. చైనీస్ హోటల్లో మనం దిగాము. ప్రజెంట్ చైనీస్ షాంఘై హోటల్లో ఉన్నాం. ఈ హోటల్ అనేది చూసారా అట్లా ఉందో. మీకు మ్యాక్సిమం రూమ్ కూడా చూపిస్తాను. మీకు ఇక్కడ ఇంకో విషయం కూడా చూపిస్తానండి. ఇక్కడ ఎలా ఉంది, దీని మెయింటెనెన్స్ ఎలా ఉంది, మనకు వైఫై ఎలా ఇచ్చారు ఏంటనేది. కానీ మనం హోటల్ రూమ్లోకి అయితే వచ్చేసాం. ఒక టీవీ ఇచ్చారు మనకి, టీవీ ఉంది. టీవీ ఆన్ చేశాను. ఇదంతా నా క్యాబిన్ అండి, అంటే మన రూమ్ అండి. 2 బెడ్లు ఉన్నాయన్నమాట. ఒక్కరికి ఓన్లీ 3-4 అవర్స్ స్టే చేయడం కోసం కంపెనీ మాకు ఇలా ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఇదండి చైనా షాంఘైలో మనకు ఒక రూమ్ ఇచ్చారనమాట. మనకి ఇక్కడే ఫుడ్ కూడా ఇస్తారు. ఫుడ్ కూడా మనకి ఇక్కడే మొత్తం ప్రొవైడ్ చేస్తారు. కంపెనీ మొత్తం అన్నీ చూసుకుంటుంది. ఇప్పుడైతే నేను చూశాను కదా, మనం ఒకసారి అలాగా బయటికి వెళ్తే ఏముంటుంది, ఎలా ఉంటుంది, లేకపోతే రెస్టారెంట్ ఎలా ఉందనేది మీకు చూపిస్తాను, మీరు చూడొచ్చు. ఇదిగోండి, ఇది మన రెస్టారెంట్కి అయితే వచ్చాము. రెస్టారెంట్లో ఇలా ఉంటుంది అనమాట. రెస్టారెంట్ అందరూ డెలిగేట్స్ అందరూ ఉంటారు కదా, హోటల్లో దిగే వాళ్ళందరూ కూడా ఇలా ఉంటుందండి రెస్టారెంట్ ఇలా ఉండిన తర్వాత మనకి ఫుడ్ కూడా ఇస్తారు. ఇదిగోండి, మనకి కాఫీ తాగేవాళ్ళు కాఫీ తాగొచ్చు, టీ తాగేవాళ్ళు టీ తాగొచ్చు. మొత్తం ఇలా ఉంటుంది అనమాట. రెస్టారెంట్ లుక్ అయితే ఎలా ఉంది చూసారు, ఎలా ఉంది లుక్. ఇది రెస్టారెంట్ వ్యూ అండి. తర్వాత మనకి భోజనం కూడా పెడతారు, మీరేం భయపడకండి. అది కాదు, కాకపోతే నేను ఓన్లీ వెజ్జే తీసుకున్నాను, వెజ్జే చెప్పాను, నాన్ వెజ్ చెప్పలేదు అనమాట. అలా ఉంటుందండి. ఓన్లీ దుంపలు ఉడకబెట్టి ఇచ్చారు. మీరు నాన్ వెజ్ ఛానల్ చూసినప్పుడు నాన్ వెజ్ మీకు చూపించారు కదా రోబోట్, అదే అండి రోబోట్ ఇది. దాంట్లో మీల్స్ పెట్టేసి క్యాబిన్ నెంబర్ నొక్కేస్తే అది డైరెక్ట్గా క్యాబిన్కి వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఛార్జింగ్ మోడ్లో ఉంది, ఛార్జింగ్ పెడుతున్నారు కొంచెం చూడండి. ఇదేనండి రోబోట్. ఇలా బయటకు వచ్చా అనమాట. షాంఘై హోటల్ బయటకు వస్తే ఎలా ఉంటుందో చూద్దాం అని చెప్పేసి లుక్ ఎలా ఉన్నదంటే బయటకు వచ్చి మీకు చూపిస్తున్నాను. చూడండి హోటల్ ఇది. హోటల్ పేరు చైనీస్లోనే వాళ్ళు రాస్తారు. మ్యాక్సిమం ఇంగ్లీష్ని అయితే ప్రిఫర్ చేయరండి. చాలా వరకు వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడరు, ఓన్లీ చైనీసే మాట్లాడతారు. ఇంగ్లీష్ మాట్లాడాలంటే ఆడు పెద్ద పెద్ద చదువులు చదివి ఉండాలి, లేకపోతే ఆడు కనీసం ఇంగ్లీష్ మీద నాలెడ్జ్ కావాలనే విషయంతో వాడు ఇంగ్లీష్ని చదువుతాడు. లేకుంటే వాళ్ళు మ్యాక్సిమం అంతా చైనీస్లోనే ఉంటుందండి. మ్యాక్సిమం అంతా చైనీస్లోనే, వాళ్ళు చైనీస్కే ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇలా ఉంటుందండి బయట చైనా. మనం బయట తిరిగాం కదా, ఇలా ఉంటుందన్నమాట. చైనీస్ లాంగ్వేజ్లోనే మొత్తం అంతా వాళ్ళది హోటల్ అంతా మెయింటెనెన్స్, వాళ్ళు మాట్లాడడం కూడా అంతా ఉంది. కాకపోతే ట్రాన్స్లేషన్ వాడుకుంటారు వాళ్ళకి అన్నీ ఉంటాయి మొత్తం. ఇలా చూసారు కదా ఎలా ఉంది బయట అనేది. మీరు మ్యాక్సిమం నేను చూపించినంత వరకు చూపించాను. ఇదైతే మా హోటల్ వ్యూ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ మనల్ని పికప్ చేసుకోవడానికి వస్తారండి. పికప్ చేసుకొని మనల్ని తీసుకెళ్ళిపోతారనమాట ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయిన తర్వాత మా ఎవరికి వాళ్ళు విడిపోతాం. ఇప్పుడు కేవలంగా మేము ఇప్పుడు సైన్ ఆఫ్ అయిపోయాం కదా, ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వచ్చేసాం. ఇప్పుడు చూడండి, మీ ఎయిర్పోర్ట్ షాంఘై ఎయిర్పోర్ట్ అండి, చాలా పెద్ద ఎయిర్పోర్ట్.
చాలా నీట్ అండ్ క్లీన్. ఎయిర్పోర్ట్ అంటేనే చాలా బాగుంటుంది. సో దానికి మనం పేరు పెట్టక్కర్లేదు. మొత్తం చాలా వరకు దేశాల వాళ్ళు చైనీస్ని విజిట్ చేయడానికి వచ్చేవాళ్ళు, లేకపోతే చైనీస్ బిజినెస్ కోసం వచ్చేవాళ్ళు చాలా వరకు ఉంటారండి. ఇలా ఉంటుంది హోటల్ మొత్తం ఎయిర్పోర్ట్ అనేది వ్యూ అనేది ఇలా ఉంటుంది అనమాట. మీరు చూడొచ్చు. చాలా వరకు మనకి ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మనకి ఫ్లైట్ కొంచెం ఇది ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఫస్ట్ చెక్ ఇన్ అయిపోయాక ఇమిగ్రేషన్ అది ఉంటుంది. ఇమిగ్రేషన్ అయిపోయాక ఇమిగ్రేషన్ చేసుకోగానే మనం నెక్స్ట్ అనేది ఎక్కడికి వెళ్ళాలంటే మన పాయింట్కి వెళ్ళిపోవాలి, గేట్కి. ఆ గేట్కి వెళ్ళిన తర్వాత అప్పుడు మనం ఫ్లైట్ అనేది చేస్తాం అనమాట. ఫ్లైట్ ఎక్కేసి మనం డెస్టినేషన్కి ట్రావెల్ చేస్తాం. సో ఇలా ఉంటుందండి వ్యూ. మీరైతే చైనీస్ ఎయిర్పోర్ట్ని మీరు చూడొచ్చు. ఇవ్వండి మనం అయితే ప్రజెంట్ ఇమిగ్రేషన్ అంతా అయిపోయింది. ఇప్పుడు అర్ధరాత్రి అయిందండి. అర్ధరాత్రి 1 గంట. మీరు చూడొచ్చు ఎలా ఉంది. ఇదేంటి కటార్ ఎయిర్లైన్స్ అండి. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎయిర్లైన్స్లో ఇది ఒక ఎయిర్లైన్స్, కటార్ ఎయిర్లైన్స్. మనం వచ్చేసాం ఫ్లైట్లో ఉన్నాం, ఒక టీవీ చూస్తున్నాం సినిమా. ఈ సినిమా పేరంటే మీకు తెలిస్తే చెప్పండి. ఇది అంతరిక్షంలోనే ఉంది సినిమా. ఇది అంతరిక్షంలో స్పేస్లో ఎలా చేస్తారు ఏంటనేది నాకు చాలా ఇష్టం అనమాట అలాంటివి. అయితే మనం ట్రావెల్ చేస్తామండి. ఇదైతే మనం దోహా ఖతార్ వచ్చేసాం. దోహా ఖతార్లో ఇది దోహా ఎయిర్పోర్ట్. ఇది ఈ దోహాలో మనం ఇప్పుడు ట్రావెల్ చేస్తున్నాం అనమాట. ఈ దోహా నుంచి మనకి కొన్ని గంటలు ఇక్కడ స్టే ఓవర్ ఉంది. ఇక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో ఫ్లైట్ తీసుకొని ఖతారు నుంచి మనం హైదరాబాద్కి అయితే ట్రావెల్ చేయబోతున్నాం. ఇక్కడ నుంచి వచ్చేసాం కదా. ఇంతకుముందు మీకు ఇస్తాన్బుల్ చూపించాను కదా, అది అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే మన ఖతార్ చూపిస్తున్నాను. వీళ్ళందరూ మన ఫ్యాన్స్ అండి. నేను ఇక్కడికి ఇలా ఫ్లైట్లో నుంచి ఇలా దగ్గర నన్ను చూడడానికి వచ్చేసారు వీళ్ళందరూ కూడా. మీరు అందరూ కూర్చోండి, నాకు కాల్ నొప్పి పెడతాను చెప్పేసి అందరిని కూర్చొని పెట్టేసి వాళ్ళందరినీ కూడా సెల్ఫీలకు తీసుకున్నాను. వాళ్ళందరూ పాపం నాకు హాయ్ బాయ్ చెప్పేశారు. అందరికీ కూడా నేను కూడా హాయ్ బాయ్ చెప్పేసి ఇంకా నా పని నేను వచ్చేసానండి. ఇంకా నా ఫ్లైట్ అక్కడ వెయిట్ చేస్తుంది, లేకపోతే నన్ను వదిలేసి వెళ్ళిపోద్ది. సో దానివల్ల ఏంటంటే దాన్ని వదులుకోకూడదు అనమాట. అదిగోండి నా ఫ్లైట్ అది నా కోసం వెయిట్ చేస్తుంది. అందరినీ ముందు పంపించేసి నేను వెనకతలు ఎగ్దామని చెప్పేసి వాళ్ళ వెనకతలు వెళ్ళిపోతున్నాను. సో మీరు చూడొచ్చు దగ్గర నుంచి మనం ఫ్లైఓవర్ చేస్తున్నాం. ఇక్కడ దోహా నుంచి మనం హైదరాబాద్కి అయితే ట్రావెల్ చేయబోతున్నాం అండి. ఎలా ఉంటుంది, ఎలా ఉంది ఈ ఫ్లైట్ జర్నీ మీకు అంత మొత్తం చూపిస్తాను. కానీ ఒక మంచి వ్యూ చూపిస్తాను చూడండి. మీకు మనకి విండో సీటే దొరికింది, కిటికీ పక్క సీట్ నుంచి మీకు మంచి వ్యూ చూపిస్తాను. ఇప్పట్లో ఒక ల్యాండ్ ఎలా కనిపిస్తుంది, సముద్రంలోంచి కింద ల్యాండ్ ఎలా కనిపిస్తుంది, వ్యూ ఎలా కనిపిస్తుంది మీరు చూడొచ్చు. మంచి వ్యూ ఉంది. మీకైతే చాలా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. చూడండి ఒకసారి వ్యూ అది చూడండి ఎలా ఉందో. సముద్రం నీటిలోంచి కింద నుంచి ల్యాండ్ని చూడడం, ఆ పక్కన ఇదంతా చూడండి. జూమ్ చేసి చూపిస్తున్నాను, మ్యాక్సిమం అయ్యేంత వరకు మీకు చూపిస్తున్నాను చూడండి. ఇదండి ఖతార్ సిటీ. ఖతార్ ఎయిర్పోర్ట్ నుంచి మనం ట్రావెల్ చేస్తున్నాం. చూసారా ఎలా ఉందో. ఇగోండి చిన్న ఐలాండ్. వీళ్ళందరూ ఆర్టిఫిషియల్ ఐలాండ్స్ని ఎక్కువ బాగా తయారు చేస్తుంటారండి. ఎందుకంటే వీళ్ళు రిచెస్ట్ కంట్రీస్ ఇవి. చాలా చిన్న దేశాలే కానీ రిచెస్ట్ కంట్రీస్ అనమాట. మీరు చూడండి ఎలా ఉంది. బిల్డింగ్స్ అన్నీ కూడా ఒక ఆర్కిటెక్చర్ వండర్ అంటారు చూసారా. మనం అబుదాబీలో చూసింది, దుబాయ్లో చూసింది, ఇలాగ ఖతార్లో కూడా మనం చూడొచ్చు అనమాట. ఎందుకంటే వాళ్ళకి జనాభా తక్కువ, రాబడి ఎక్కువ, అంటే వాళ్ళకి సంపద ఎక్కువ అనమాట. సో దానివల్ల ఏంటంటే ఇలా ఉంటుందండి. మనం ఇంతవరకు ట్రావెల్ చేస్తాం. నెక్స్ట్ మనం ల్యాండ్ అవ్వబోయేది హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అక్కడ ల్యాండ్ అవ్వబోతున్నాం. మీరు కిటికీలోంచి మీకు కొన్ని వ్యూస్ చూపిస్తాను చూడండి. వ్యూ ఎలా ఉంది ఏంటనేది మీరు చెప్పండి. మొత్తం మేఘాల్లోనే ఎంతవరకు నేను చూపించగలను మీకు చూపిస్తున్నాను. అంత మేఘాల్లో ట్రావెల్ చూడండి. ఇది ఒక లేయర్ అనమాట, మేఘం లేయరు. ఈ మేఘం లేయర్ దాటి మనం పైకి వెళ్ళబోతున్నాం, ఇంకా పైకి వెళ్తున్నాం చూడండి. ఆ లేయర్ని దాటి అలా లేయర్లుగా ఉన్నదాన్ని మనం దాటి పైకి వెళ్ళబోతున్నాం. మీకు పైనుంచి ల్యాండింగ్ ఎలా అవుతుంది ఏంటనేది మీకు చూపిస్తాను చూడండి. ఎలా ఉంది ఏంటనేది మీరు చెప్పండి, మీ కామెంట్స్ తెలియజేయండి. ఓకేనా. కొత్తగా చూసేవాళ్ళు మన వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, తర్వాత షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకేనా. ఇప్పుడైతే మనం ల్యాండ్ అవ్వడానికి రెడీగా ఉన్నామండి. దోహా నుంచి మనం హైదరాబాద్ అయితే రాబోతున్నాం. మనం ల్యాండ్ అవ్వడానికి రెడీగా ఉన్నాం. ఇదండి నా ట్రావెలింగ్. మనం సైన్ ఆఫ్ అయిపోయిన తర్వాత మన ఇండియాకి వచ్చే ట్రావెలింగ్ మొత్తం వీడియో అంతా చేశాను మ్యాక్సిమం. అంటే ఎక్కువ చేయడానికి లేదండి, లెంత్ ఎక్కువైపోతే మీకు కూడా బోర్ కొడుతుంది. ఏంటి ఇంత లెంత్ అయిపోయిందని చెప్పేసి దాన్ని నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను. అసలు యాక్చువల్గా వీడియో అయితే 20 నిమిషాలు, దాన్ని ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టి వాయిస్ ఓవర్ ఇచ్చేసరికి మనకు 10 నిమిషాలు కుదించాను. ఎందుకంటే మీరు కూడా కొంచెం ఎంజాయ్ చేసి అలా చూసి ఎలా ఉందో చెప్పేసి మీ అభిప్రాయాలను తెలియజేస్తారని కోరుకుంటున్నాను. మీరు ఏమైనా చెప్పాలనుకున్నా, కామెంట్ చేయాలనుకున్నా కామెంట్ బాక్స్ మీకోసమే. కామెంట్ చేయండి. మీరు ఏమనుకుంటున్నారు ఏంటనేది మాకు తెలియజేస్తే దాని ప్రకారంగా నేను మంచి మంచి వీడియోలు చేయడానికి చూస్తాను. ఇదిగోండి మనకి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాం. హైదరాబాద్ ల్యాండ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మన బస్సు ట్రావెల్ చేసి మన ఇంటికి వచ్చేస్తాం అనమాట. ఇక్కడికి ఇలా జరిగిందండి. ఓకేనా. అందరికీ జై హింద్, వందే మాతరం, భారత్ మాతాకి జై.